Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus 29:42. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 29వ అధ్యాయం 42వ వచనం నుండి తీసుకొనబడింది. I will meet you to speak unto thee. నీతో మాట్లాడుటకు నేను మిమ్మల్ని కలుసుకొందును. I hope that we get complacent in our daily Bible readings as we come to places like Exodus. మనం నిర్గమకాండం లాంటి ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ దేవుని యొక్క ఈ వాక్యము మనకి దాన్ని మనం చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం అనుకుంటున్నాను. And we will be very complacent, very shallow way, we will not care much. అంటే ఎక్కువగా దాని గురించి అంత జాగ్రత్తగా లేకుండా ఏదో పైకి మాత్రమే మనం చదువుతున్నాం అనిపిస్తుంది. Why? ఎందుకని? Because it is full of descriptions of the sacrifices. ఎందుకంటే ఇక్కడ అన్ని అర్పణల గురించి వివరణ And the ఉంటుంది. measurement of the tables. అక్కడ ఆ బల్ల దాని యొక్క కొలతల And గురించి, the amount of grain offerings. అక్కడ మనం అర్పించేటువంటి ఈ ధాన్యం నైవేద్యాల గురించి, And all those details. ఇట్లాంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. But if you don't pay careful attention, you will miss some real treasures that God has for you there. అయితే నువ్వు జాగ్రత్త వహించకపోతే నిజంగా దేవుడు నీకు అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని నువ్వు కోల్పోతావు. In these verses, God says, ఈ వచనాల్లో దేవుడు చెప్తున్న మాట, at the door of the tent of the meeting before the Lord, where I will meet with you to speak to you. నేను నీతో కలుసుకోవడానికి వచ్చే ఆ గుడార ద్వారం దగ్గర వచ్చి నేను నీతో మాట్లాడటకు నేను కలుసుకుంటాను అక్కడ. That little sentence tells us some important things about what the purpose of all these things. ఈ చిన్న మాటే వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటిదో అక్కడ చెప్తా ఉంది. The goal is meeting the Lord. ఇక్కడ గురి ఏమిటిదంటే దేవుణ్ణి కలుసుకోవాలి. We see that the goal of all these activities in Exodus was meeting God. నిర్గమకాండం ఇవన్నీ కార్యకలాపాలు చేయడంలో ఉద్దేశము దేవుణ్ణి కలుసుకోవాలి. The tents, the animals, ఆ ప్రత్యక్ష గుడారమే గాని, జంతువులు or గాని, the sacrifices and all the stuff there. అక్కడ అర్పణలు గాని, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా They were not ends in themselves. Only for their sake we are not going. All this just cleared the way for God's people to meet back with him. అదంతా అదొకటే కాదు, అది వారి కొరకు ఇవ్వబడిన అంత మాత్రం కాదు, వీటన్నిటి ద్వారా ఉద్దేశము దేవుణ్ణి కలుసుకోవాలని. See, notice 29:42 calls the tabernacle as the tent of meeting. 29వ అధ్యాయం 42వ వచనంలో రాయబడిన ప్రత్యక్ష గుడారము దేవుణ్ణి కలుసుకొనుటకు, దేవునితో మాట్లాడేటువంటి గుడారము. It was called the tent of meeting because God's people could meet with him. ఇక్కడ దేవుడు వారిని కలుసుకొని మరి దేవుడు వారితో మాట్లాడే దాని కొరకు అంటే గుడారం, ప్రజలు వచ్చి అక్కడ దేవుని It కలుసుకోవాలి. is called, that's why it is the tent of meeting. అందుకని అక్కడ దేవుణ్ణి కలుసుకునే దాని కొరకైనా గుడారం That was ఉంది. the purpose for all this. ఇదే ఆ ఉద్దేశం కొరకు ఇవన్నీ కూడా, That is to meet with God. అనగా దేవుణ్ణి And కలుసుకోవాలని. it says that the tent of meeting is before the Lord. ఇది దేవుని కలుసుకుంటానికి ఈ గుడారము దేవుని ఎదుట ఉన్నది, It దేవుని is సన్నిధిలో. so it is the presence of the Lord that is what is important there. ఇక్కడ ప్రాముఖ్యమైనది అది దేవుని సన్నిధి. We see again in chapter 30 verse 6, మరలా 30వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం. where I will meet with you. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. Again the purpose is to meet God. అక్కడ ఉద్దేశం మరలా దేవుని కలుసుకోవడానికి. He says all these commands about the tabernacle and the sacrifices and all these commandments is to allow you to meet with me. ప్రత్యక్ష గుడారము, అర్పణలు, ఈ ఆజ్ఞలు ఇవన్నీ కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి కొరకే. See, the basic need of mankind is to meet the Lord. చూడండి, మానవాళికి ప్రాథమికమైనటువంటి అక్కర ఏమిటిది? దేవుణ్ణి కలుసుకోవాలి. This is what we were created for, to meet with him, దీని కొరకే సృష్టించబడ్డాం, అనగా దేవుణ్ణి కలుసుకునేదానికి, to walk in fellowship with him, దేవునితో సహవాసం కలిగి ఉండి like నడుచుకోవాలి. Adam and Eve did at first in the cool of the day. ఆదాము అవ్వలు మొదట ఆ చల్లని పూట చేసినటువంటి ఆ దినాల్లో లాగా. But their sin caused them to be cast away from the presence of God. అయితే వారు చేసిన పాపమే దేవుని సన్నిధి నుండి వారు బయటికి వెళ్ళిపోయడానికి కారణమై, And they could meet with him no longer. ఇంకా వారు దేవుణ్ణి కలుసుకోలేకపోయారు. That is what sin does. అది పాపము చేసే పని. Sin, it separates you from God. పాపము నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది. Isaiah says in Isaiah 59:2, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో యెషయా చెప్తున్న మాట, your iniquities have made a separation between you and your God. నీ దోషములే నీకు
దేవునికి అడ్డముగా వచ్చినాయి. So because of our sin, mankind has struggled. మన పాపమును బట్టే మానవాళి ఎంతో ప్రయాసపడుతున్నారు. Oh, they separated from God. We were made to meet and know and love. వారు దేవునితో వేరే అయిపోయినారు. ఇక మనం దేవుణ్ణి కలుసుకోలేక దేవుని ప్రేమించలేని స్థితిలోకి వచ్చాం. Actually, we are made to meet God, to know God and to love God. వాస్తవంగా మనం దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని ఎరగాలి, దేవుని ప్రేమించాలి. అందుకు కదా సృష్టించబడ్డాం. But sin has separated this. కానీ పాపము వీటన్నిటి నుండి దూరం చేస్తుంది. So in our readings here in the Old Testament, ఇక్కడ మన పాత నిబంధనలో చదువుకునే మాటల్లో we see God calling this special people Israel to himself. దేవుడి ప్రత్యేకమైన ప్రజలైన ఇశ్రాయేలుని తన కొరకు పిలుస్తున్నాడు. He called them out of Egypt to meet him in the wilderness and worship him. ఐగుప్తు నుండి ఆయన పిలిపించారు. అరణ్యంలో తనని కలుసుకోవాలి, తనని ఆరాధించాలని బయటికి And తీసుకున్నారు. now here later in Exodus, ఇప్పుడు తర్వాత నిర్గమకాండంలో he is giving them instructions on how they can meet him. వారు ఏ విధంగా దేవుని కలుసుకోగలరో సూచనలు Oh, ఇస్తున్నారు. by having this tent of meeting where they could come, అక్కడ దేవుని కలుసుకునే దాని కొరకు ఉంటుండే ఆ గుడారం దగ్గరికి వాళ్ళు and వచ్చారు. by making sacrifices of these animals to atone for their sin, so they can draw near him. ఈ జనులని వారి యొక్క పాపముల కొరకే ప్రాయశ్చిత్తార్థంగా బలి అర్పించి తద్వారా వాళ్ళు దేవునికి సమీపంగా రావాలి. Always remember, మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, purpose of all this is not to start a new religion or establish a religion, వీటన్నిటి యొక్క ఉద్దేశము మరొక కొత్త మతము లాంటిది ఏదో ఆరంభించాలి, మత కార్యాలు చేయడానికి కాదు. but it is to meet with him. అయితే దేవుని కలుసుకోదాని కొరకు, That is what it is all about. అదే అదంతా కూడా దాని గురించినదే. And that is still what it is all about today also. కాబట్టి అదే నేటి కూడా అదే ఉంటుంది. See, today even Bible tells in Hebrews 10:4, బైబిల్ గ్రంథంలో 10వ అధ్యాయం 4వ వచనంలో Hebrews. రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. it is impossible for the blood of bulls and goats to take away sins. కాబట్టి మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. Those sacrifices could not forgive us and change us. ఆ బలులు మనల్ని క్షమించలేవు, మనం మార్చలేవు. But all those sacrifices point toward that one and for all sacrifice of Jesus. ఈ బలులన్నీ కూడా ఒకే ఒక ఏక బలి అర్పణ, యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పించేదాన్ని సూచిస్తున్నాయి. Hebrews 10 goes on to say in verse 10, హెబ్రీ 10వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా ముందుకు చెప్తాం. we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. So the blood of those bulls which were sacrificed for the people's sins were just a picture. ప్రజల పాపముల కొరకే బలిగా అర్పించబడిన ఎడ్ల రక్తం అది కేవలం ఒక దృశ్యం, సాదృశ్యంగానే ఉంది. Yeah, to get us to understand what it meant that Jesus would die on the cross to pay for our sins. యేసు ప్రభువారు మన పాపముల కొరకే శిలువ మీద మరణించడానికి కొరకే ఆయన చేసే కార్యానికి ఒక సూచన. But the whole point of what Jesus did was the same when we see Exodus 29. అయితే నిర్గమకాండం 29వ అధ్యాయంలో మనం చూస్తే ఈ దృశ్యం అంతా కూడా అది యేసు ప్రభువారు చేసే ఆ ఒక్క కార్యం వైపుగా నడిపిస్తుంది. That is to allow us to meet with God. అనగా మనం దేవుణ్ణి కలుసుకునే దాని కొరకే అనుమతించింది. He died so that our sins might be forgiven by his blood. మన పాపములు ఆయన రక్తము ద్వారా క్షమించబడే దాని కొరకు ఆయన మరణించాడు. So that when we believe in him, the Holy Spirit would come into our life, as Ephesians 1:13 says. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి వస్తుంది. మనం ఎఫెసీ 1:13లో మనం And we could know God and fellowship with him. దేవుణ్ణి ఎరగగలం, ఆయనతో సహవాసం And చేయగలం, we can walk with him daily as he speaks to us in his word. అనుదినం కూడా ఆయనతో నడవగలం. ఆయన రోజు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న And we can speak to him in prayer. ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడగలం. And then one day when our body dies, అప్పుడు ఒక దినాన ఈ శరీరము మృతమైనప్పుడు we will go right into the presence of God in heaven and meet with him forever. పరలోకంలో నేరుగా మనం దేవుని సన్నిధిలో ప్రవేశించి అక్కడ ఆయన కలుసుకుంటాం. And that is what it is all about. అదే అంతే కూడా దీని గురించి, Meeting with God. దేవుణ్ణి If కలుసుకుంటాం. we don't understand that, then we are missing what it is really all about. ఒకవేళ అర్థం కాకపోతే ఇదంతా దీని అర్థం ఏమిటిదో మనకు తెలియకుండా పోతుంది. This is just where a lot of people miss it in regards to Christianity. ఇది క్రైస్తవత్వం విషయానికి వస్తే చాలా మంది దీనిని కోల్పోతున్నారు. The whole point of what we are about in biblical Christianity is meeting God. బైబిల్లో క్రైస్తవత్వం అంతే గురించిన ఉద్దేశం ఒకటే, దేవుని కలుసుకోవాలి. Christianity is not just about going to church. క్రైస్తవత్వం అంటే ఏదో మందిరానికి వెళ్ళడమే కాదు. Christianity is not about being good. క్రైస్తవత్వం అంటే ఏదో మంచివారుగా It ఉండాలనే is not even about reading the Bible. బైబిల్ చదవడం కూడా కాదు. It is not about doing good deeds and helping the poor people. ఏదో మంచి కార్యాలు చేయడము, పేదవారికి సహాయం చేయడం కాదు. All of these things are good only, ఇవన్నీ మంచివే కావచ్చు, and they should have a place in our lives. మన జీవితంలో వాటికి స్థానం ఉండాలి.
ఉండాలి. But none of these things is really what Christianity is all about. అయితే వీటిలో ఏది కూడా క్రైస్తవత్వం అనగా ఏమిటిదో దానికి సంబంధించింది కాదు. At heart, in the central place, Christianity is all about meeting God. మన హృదయాంతరంగంలో ప్రాముఖ్యమైన విషయము క్రైస్తవుడు దేవుణ్ణి కలుసుకోవాలి. If you have missed that purpose, you have missed it completely. ఈ ఉద్దేశం తప్పిపోయినావంటే ఇక నువ్వు మొత్తాన్ని తప్పిపోయినట్టే. So everything in Christianity is all about meeting కాబట్టి God. క్రైస్తవంలో ఉన్న సమస్తము కూడా దేవుణ్ణి కలుసుకొనటయే. If you don't understand it, then you are missing what it is all about. ఇది కానీ నీకు అర్థం కాకపోతే అది ఏమైందో ఆ వాస్తవికం అంతటి నువ్వు కోల్పోయినట్టు. Today many people, ఈ రోజు చాలా మంది they read the Bible, బైబిల్ చదువుతారు, but they won't meet God. కానీ దేవుణ్ణి They కలుసుకో. go to the church, మందిరానికి వెళ్తారు, they don't meet God. దేవుణ్ణి కలుసుకో. Oh, they meet all the other people and they will come back. వచ్చిన వారు అందరిని కలుసుకుంటారు, తిరిగి The వచ్చేస్తారు. main purpose of Christianity, becoming Christian, is not changing religion, but meeting God, your creator. క్రైస్తవం యొక్క పూర్తి భావం ఉద్దేశము ఒక మతముగా మార్చడం కాదు, దేవుణ్ణి కలుసుకోవడం, సృష్టికర్తని కలుసుకోవాలి. You need not change your religion. నీ మతం మార్చుకునే అవసరం లేదు, You need not change your name. నీ పేరు మార్చుకునే You అవసరం need లేదు, not change your place. నీ స్థలం మార్చుకునే అవసరం లేదు. Come to God. దేవుని వద్దకు రండి, Meet Him. ఆయనను కలుసుకోండి. To meet Him, the sin problem is to be solved because sin is separating us from God. ఆయనను కలుసుకోవాలంటే నీకున్న పాప సమస్య పోవాలి. ఎందుకని ఈ పాపమే దేవుని నుండి నేను దేవుని కలుసుకోకుండా And to చేస్తుంది. solve that sin problem, Lord Jesus Christ died on the cross. ఆ పాప సమస్య పరిష్కారం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద So మరణించారు. Christ came to this world to take away our sins, to wash out our sins. కాబట్టి క్రీస్తు మన పాపం తీసివేసి మన పాపం కడిగివేయడానికే ఈ లోకానికి వచ్చినాడు. Not to start a new ఒక religion. కొత్త మతాన్ని ఆరంభించడానికి The కాదు. desire of the Lord is to meet you, and you must have the desire to meet Him by confessing your sins. దేవుని ఆశ నిన్ను కలుసుకోవాలని, నీవు కూడా నీ పాపం ఒప్పుకుంట ద్వారా దేవుని కలుసుకోవాలని ఆశ నీకు And ఉండాలి. God is telling, I will meet you there and I will speak to you. దేవుడు అంటాడు, నేను అక్కడ నిన్ను కలుసుకొని నీతో మాట్లాడేదాను. Oh, when God is there and you are there, that is nothing but heaven. అక్కడ దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావంటే అదేమిటిది? ఇంకేదో కాదు, అదే పరలోకం. May God help us to understand this truth. ఈ సత్యాలు అర్థం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుని, Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక what a desire you are having. ఎంతటి ఆశను కలిగి ఉన్నావు. O Lord, in the Garden of Eden, O Lord, even the cool of the day, they were coming to the Garden of Eden and having fellowship, talking and walking with Adam and Eve. ఏదైనా తోటలో చల్లటి పూట ప్రభా నీవు ఆదాము అవ్వలతో సహవాసం చేస్తూ వారితో మాట్లాడుతూ వారితో నడుస్తూ ఉండేవాడు. But because of their disobedience, sin entered. అయితే వారి అవిధేయతను బట్టి పాపం ప్రవేశించింది, And the fellowship was broken. సహవాసం తెగిపోయింది. And to once again to build up that fellowship, O Lord, to restore that fellowship, Thou hast sent Thy Son, Lord Jesus Christ, who died on the cross by shedding His blood. మరొకసారి ప్రభా సహవాసంలోనికి తీసుకొని రావడానికి ప్రభా నీ కుమారుని పంపించావు, శిలువ మీద మరణించి రక్తం కార్చాడు. And we thank Thee for His blood. ఆయన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. When we confess our sins, మా పాపం ఒప్పుకున్నప్పుడు our sins will be forgiven. మా పాపం The క్షమించబడుతుంది. obstacle between you and us will be removed. నీకు మాకు మధ్యాహ్న ఆటంకం And తొలగించబడుతుంది. we can have fellowship with you. మేము నీతో సహవాసం Once again, చేయగలం. we can talk and walk with you. మరొకసారి నీతో మాట్లాడగలం, నీతో Lord, what నడవగలం. more we want? అంతకు మించి ఇంకేమి కావాలి? Help us to understand these things. ప్రభా ఈ సంగతులని మేము అర్థం Help us to చేసుకుంటాం. understand that Christianity is not a religion, but the restoration of fellowship with God. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు, దేవునితో మరలా సమకూర్చబడేదని ఈ సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. Speak to every one of us. దేవా Speak to ప్రతి every one of ఒక్కరితో us. మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very, very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా,
దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Messages. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ కొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.